మేడం ఎక్కడ ఉంటారు సార్ మేడం? నా పేరు భూలక్ష్మి, నేను పాకాల నుంచి వచ్చాను. మేము ఈశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం కట్టాము ఆల్రెడీ. అది కంప్లీట్ అయిపోయి ఓపెనింగ్ కూడా అయిపోయింది. మళ్ళీ రెండో పిరమిడ్ స్థలం తీసి ఈశ్వర పిరమిడ్ కట్టాము. దాన్ని చూసినా వేరే దాతలు పక్కన స్థలం ఇచ్చారు సార్. ఇప్పుడు అక్కడ జనవరి 26వ తేదీ భూమి పూజ ఉంది, వార్షికోత్సవం ఉంది, మెగా శాఖాహార ర్యాలీ ఉంది. రెండో పిరమిడ్ అక్కడ కడతాన్నాం సార్. అందరూ రావాలి, అందరిని ఆహ్వానిస్తున్నాము, అందరూ పాలు పంచుకోవాలనేసి కోరుకుంటున్నాం సార్. అందరం కలిసి చేయాలి గృహకారం అనేది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. ఎక్కడ మేడం ఊరు ఎక్కడ? పాకాల సార్, తిరుపతికి 40 కిలోమీటర్స్లో పాకాల. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. వరంగల్ నుండి వచ్చారు మేడం. ధ్యానం ఎప్పటి నుండి చేస్తున్నారు మేడం? 5 ఏళ్ళ నుంచి. భోజనం ఎలా ఉంది మేడం? సూపర్ ఉంది. థ్యాంక్ యూ మేడం. మేడం మీరు చెప్పండి మేడం. మన ఇంట్లో కూడా ఇక్కడ వండుకో. హైదరాబాద్ నుంచి వచ్చాను. చెప్పండి మేడం. 1 year అవుతుంది. ధ్యానం చేయబట్టి భోజన వసతులు ఎలా ఉన్నాయి మేడం? చాలా బాగుంది. మార్నింగ్ టిఫిన్ అమృతం లాంటి టిఫిన్ అయితే. థ్యాంక్ యూ మేడం. యూట్యూబా? చెప్పండి మేడం. సార్ మేడం హైదరాబాద్ అండి. హైదరాబాదా మేడం? పేరు చెప్పండి మేడం. తమిళ. ధ్యానం ఎప్పటి నుండి చేస్తున్నారు మేడం? 25 సంవత్సరాలు అయిపోయింది. చాలా గ్రేట్ మేడం, సీనియర్ మాస్టర్. భోజన వసతి ఎలా ఉంది మేడం? ఇక్కడ ఏమన్నా పొరపాట్లు ఉన్నావా? ఏమీ లేవు. లక్షల మంది, వేల మందికి లక్షల మంది. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్కడి నుండి వచ్చారు? బెంగళూరుకి వెళ్ళి వచ్చారా? బెంగళూరు ఇంకా బెంగళూరు. తెలుగా మేడం? కన్నడ? తెలుగు కన్నడ తెలుగు మాట్లాడండి మేడం. ధ్యానం ఎప్పటి నుండి చేస్తున్నారు మేడం? 2006. భోజనం ఎలా ఉంది మేడం? థ్యాంక్ యూ మేడం. చాలా బాగుంది. మేడం ఎక్కడి నుండి వచ్చారు? పక్కకి. మీ పేరు చెప్పండి మేడం. మీ పేరు? భోజనం ఎలా ఉంది మేడం? ఉండాలి అక్కడ. థ్యాంక్ యూ మేడం. చేసి